వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. నేను మీ భాష. గడిచిన 24 గంటల్లో టాప్ 10 న్యూస్ ఇప్పుడు చూద్దాం. భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌లో జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన ముఖ్య కమాండర్ అబ్దుల్ రౌఫ్ అజార్ మరణించాడు. అతను 1999 IC-814 విమానం హైజాకింగ్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఆపరేషన్లో లష్కర్-ఎ-తోయిబా ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన వందలాది మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కల్నల్ సోఫియా ఖురేషీ కుటుంబం తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం చేసినందుకు వారు గర్వపడుతున్నారు. సోఫియా తండ్రి, తల్లి, సోదరుడు ఆమె ధైర్యాన్ని, దేశభక్తిని ప్రశంసిస్తూ పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పినందుకు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని చాంద్రాయణగుట్టలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్బర్ నగర్లో అనధికారంగా నిర్మించిన షాపులను అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో హైడ్రా చర్యలను ప్రతిఘటిస్తూ స్థానికులు జేసీబీకి ఎదురు నిలిచారు. తమ స్థలాల్లో నిర్మించుకున్న కట్టడాలను కూల్చివేయొద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్థానికులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు జరిగాయి. దేశవ్యాప్తంగా ఈ విజయానికి సంబరాలు జరుపుతుండగా బీహార్లోని ఒక జంట తమ కుమార్తెకు సింధూరి అని నామకరణం చేసింది. పాకిస్తాన్ సైన్యం భారతదేశం నుండి వచ్చిన 12 డ్రోన్లను తమ గగనతలంలో కూల్చివేసిందని ప్రకటించింది. పాకిస్తాన్ దాడుల భయంతో భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో డార్క్అవుట్ ప్రకటించారు. భారతదేశం పాకిస్తాన్లోని గగనతల రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులను నిర్వహించింది. ఏపీ ఈసెట్ 2025 ప్రాథమిక సమాధాన కీ విడుదల. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురం ఏపీ ఈసెట్ 2025 ప్రాథమిక సమాధాన కీని విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ఎంసెట్ 2025 దరఖాస్తుల సవరణకు చివరి తేదీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏపీ ఎంసెట్ 2025 దరఖాస్తుల సవరణకు మే 8 చివరి తేదీగా ప్రకటించింది. గత ఏడాది భారతదేశంలో ముస్లింలపై ద్వేషపూరిత ప్రసంగాలు 75% పెరిగాయి. ఇవి ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినట్లు ఇండియా హేట్ ల్యాబ్ నివేదికలు వెల్లడించాయి. 2023లో 668 జరగ్గా 2024లో వాటి సంఖ్య 1165కు పెరిగింది. ఇది ఏకంగా 74.4% పెరుగుదలను సూచిస్తుంది. వర్తమానం ఎక్స్‌ప్రెస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు.